బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. పాఠం 1, ముఫ్రదాత్. విడివిడి అక్షరాలను ముఫ్రదాత్ అంటారు. అలాగే దీనిని హురుఫే తహజ్జీ లేదా హురుఫే హిజా అని కూడా అంటారు. విడివిడి అక్షరాలు అంటే అలిఫ్ విడిగా, బా విడిగా, తా విడిగా ఉంది కాబట్టి దీన్ని విడివిడి అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ముఫ్రదాత్ అంటారు. ఎలాగైతే ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ అంటారు ఏబిసిడిల్ని, అలాగే అలిఫ్ బా తాసాని హురూఫే హిజా అంటారు, అలాగే హురూఫే తహజ్జీ అని కూడా అంటారు. ఓకే, చూడండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అలిఫ్ సాగదీయకుండా అలిఫ్, బా బా మామూలు బి సౌండ్, తా తా తెలుగులో తాత దాదా నాలో ఏదైతే తా ఉంటుందో తాత తల్లి అదే తా. తా తర్వాత సా సా నాలుక యొక్క చివరి భాగాన్ని పై దంతాల యొక్క చివరి భాగానికి తగిలించి చదవాలి. సా స అస్ ఇస్ ఉస్ సా 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 సా. దీని బదులుగా మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ అక్షరం లేదు. ఇది అరబ్బీకి సంబంధించిన ప్రత్యేక అక్షరం. ఓకేనా. సా సా మామూలుగా సా అంటాం కదా, అదే సౌండ్, బట్ కొంచెం స్మూత్ గా ఉండాలి. నాలుకని పైదంతాన్ని తగిలించి చెప్పాలి. చూడండి, సా సా అనకూడదు. సా సా సా. తర్వాత జీమ్ జీమ్. తెలుగులో ఏదైతే జా ఉంటుందో అదే సౌండ్. జుట్టు, జడ, జొన్నలు అంటారు కదా, ఆ జీ ఆ జా సౌండ్. జీ. తర్వాత గొంతు యొక్క మధ్య భాగం నుంచి సౌండ్ రావాలి. మా గొంతులో ఏదైతే ఈ మధ్య భాగం ఉందో ఇక్కడ వేలు పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ సౌండ్ అనేది రావాలి. ఇది కూడా అరబ్బీకి సంబంధించిన ప్రత్యేక అక్షరం. దీని బదులు కూడా తెలుగులో ఎటువంటి అక్షరం లేదు. స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేస్తే చాలా సులభం అయిపోతుంది. తర్వాత గొంతు యొక్క పై భాగం నుంచి, ఎక్కడి నుంచి అయితే మేము ఉమ్మే ముందు అంటామో అదే సౌండ్ కొంచెం లావుగా పలకండి. చూడండి, తర్వాత దాల్ దాల్. తెలుగులో ఏదైతే దా ఉంటుందో ఊరికే దా అనకూడదా సార్? అది లేదు, దాల్ దాల్ అంటే దీర్ఘ దాల్ దాల్ దాల్. ఎలాగైతే తెలుగులో దా ఉందో తా థా దా ఉంది కదా, ఆ దా సౌండ్ దాల్ దాల్ దాల్. తర్వాత రాల్ రాల్ రాల్. నాలుక యొక్క పైగా భాగాన్ని నాలుక యొక్క చివరి భాగాన్ని పై దంతాల యొక్క చివరి భాగానికి తగిలించి చదవాలి. రాల్ రాల్. సేమ్ ఇది కూడా అరబ్బీకి సంబంధించిన ప్రత్యేక అక్షరం కాబట్టి దీని బదులుగా కూడా తెలుగులో ఎటువంటి అక్షరం లేదు. ఓకేనా. రాల్ 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 రాల్. తర్వాత రా, ఆర్ సౌండ్. అలాగే తెలుగులో రా ఉంటుంది కదా, రా ఉంటుంది కదా, రాళ్ళు, ఆ రా రా రా. తర్వాత చూడండి, జా జా. ఈ సౌండ్ రావాలి, జా. దీని బదులు కూడా తెలుగులో ఎటువంటి అక్షరం లేదు. ఇంగ్లీష్ లో జూమ్, జీబ్రా, అలాగే
జెడ్ తో ఉన్నాయి కదా, అలా జా జా. ఇక్కడ చాలా మంది ఏమంటే జా అంటారు, ఇది జా కాదు, ఇది జా. జా జా సౌండ్ కోసం ఇక్కడ జీ ఉంది ఆల్రెడీ, కాబట్టి ఇది జా. సా కాదు, సా కాదు, జా జా. జా జిప్, జా జూమ్, జూ సౌండ్ తోటి జెడ్ జెడ్ జెడ్. జెడ్ కాదు, జెడ్ అది ఆ సౌండ్. ఇక్కడ మనకు కష్టం ఏమంటే తెలుగులో జెడ్ కి మనం ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా జెడ్ అంటారు, జూని జూ అంటారు. అది అందుకు దాంతో కూడా కంపేర్ చేసి చెప్పలేము. సౌండ్ అయితే ఇది రావాలి, జా జా. తర్వాత సీన్, ఎస్ సౌండ్, ఎస్ఈఎన్, సీన్ సీన్. తర్వాత షీన్ షీన్. తెలుగులో కూడా దీనికి బదులుగా అక్షరం ఉంది, షాపు అట్లా అంటాం కదా, ఆ సౌండ్ షీన్. తర్వాత సాద్ సాద్, ఇది కూడా అరబీకి సంబంధించిన ప్రత్యేకమైన అక్షరం. ఇది 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 కూడా. అందుకు చూడండి, ఇక్కడ నుంచి మాక్సిమం తెలుగులో లేని అక్షరాలు. సీన్ ఎలాగైతే చదువు సేమ్ సౌండ్ కొంచెం లావుగా, సాద్ సాద్. అలా చెప్పాలి, సాద్. స్వాద్ అనకూడదు, సాద్ సాద్ సాద్. కంపేర్ చేయకండి, అలా ఇంగ్లీష్ తో కంపేర్ చేయకండి. సాద్. మీరు ఎస్ డబుల్ అంటే అప్పుడు స్వాద్ అంటారు, మళ్ళా అది ఒక కష్టం. అది కాదు, సాద్ సాద్. నా ఏదైతే లిప్స్ చూసి నేర్చుకోండి, సాద్. తర్వాత ఇది కూడా అరబీకి సంబంధించిన చాలా ప్రత్యేకమైన అక్షరం. దీన్ని ఎలా చదవాలంటే బాద్. ఎలా అంటే మా నాలుక యొక్క ఈ సైడ్ భాగం ఏదైతే ఉందో, ఈ సైడ్ భాగాన్ని ఇక్కడ పై దంతాల్ని తగిలించి ఒక మన చీక్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం లావ్ చేసి చదవాలి. చూడండి, బా బా బాద్ 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 బాద్. ఇక్కడ కొంతమంది దీన్ని దా తోటి ద్వాద్ అంటారు, తప్పు. అలాగే జా తోటి జ్వాద్ అంటారు, తప్పు. అలాగే జువాద్ అంటారు, తప్పు. ఇది వచ్చేసి బాద్ బాద్ బాద్. ఇది డిఫరెంట్ సౌండ్, బాద్ 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 బా. దాతోటి కాదు, దాద్ కాదు, బాద్ బాద్. కొంచెం కష్టంగా ఉంది సార్, ఏం లేదు. కొంచెం నా ఏదైతే నేను ప్రొనౌన్సియేషన్ ఎక్కడి నుంచి ఈ అక్షరం చెప్తున్నానో అది చూసుకోండి. నాలిక సైడ్ భాగాన్ని ఇక్కడ పై దంతాలకి తగిలించి కొంచెం ఇది లావ్ చేసి చదవాలి. చూడండి, బాద్ 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 బాద్. ప్రాక్టీస్, కాన్సంట్రేషన్, ఇంకా లౌడ్ గా చదవాలి, ఓపెన్ అయ్యి చదవాలి. ఈ 4 పనులు చేస్తే వచ్చేస్తుంది. ఓకే, తో మామూలు తా చదువుతాం కదా, దానికి లావుగా చూడండి, తో తో తో. తర్వాత ఇది వచ్చేసి రాల్ చదివాం కదా, సేమ్ అదే ప్రొనౌన్సియేషన్, కొంచెం లావుగా చూడండి, వో వో వో. నాలుకని పైదంతాల్ని తగిలించి పెదాలని కొంచెం రౌండ్ చేయండి, వో వో వో. తర్వాత ఐన్, గొంతు యొక్క మధ్య భాగం నుంచి ఎక్కడి నుంచి అయితే హా వచ్చిందో అక్కడి నుంచి ఐన్ కూడా వస్తుంది. ఐన్, దీన్ని నోటితో ఐన్ అనకూడదు, ఐన్ ఆ ఐన్ ఐన్ కాదు, ఇది వచ్చేసి గొంతులో నుంచి ఐన్ 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 ఐన్. ప్రాక్టీస్ చేసే వరకు కొంచెం కష్టం, ప్రాక్టీస్ అయిపోతే చాలా సులభం. తర్వాత ఇది వచ్చేసి గైన్, గొంతు యొక్క పై భాగం నుంచి ఎక్కడి నుంచి అయితే హా వస్తుందో అక్కడి నుంచి గైన్ కూడా వస్తుంది, కాకపోతే సౌండ్ డిఫరెంట్.
ఇది ఎలా సౌండ్ వస్తుంది అంటే గార్గిల్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదండి, ఆ అని అదే సౌండ్. ఆయిన్ 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 అదే సౌండ్. ఆయిన్ ఆయిన్. దీన్ని చాలా మంది గోయిన్ అంటారు. గోయిన్ గాతోటి కాదు, ఆయిన్ ఆయిన్ గొంతులో నుంచే రావాలి. తర్వాత ఫా ఫా ఎఫ్ సౌండ్ చాలా సులభం. ఫా. తర్వాత ఇది వచ్చేసి ఆఫ్. ఇది కూడా అరబ్బీకి సంబంధించిన ప్రత్యేకమైన అక్షరం. దీనికి ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఎటువంటి బదులు లేదనమాట. ఓకేనా? ఓకే, చూడండి. ప ప. మా నాలుక ఏదైతే ఉందో దీన్ని ఇట్లా వెనక్కి తవ్వాలి. చూడండి, ప. వెనక్కి తొయ్యాలి. చూడండి, ప ప. ఆఫ్ 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 ఆఫ్. వెనక్కి తోసి కొంచెం పెదాలు రౌండ్ చేస్తే కొంచెం లావుగా పలుకుతుంది ఇది. చూడండి, ఆఫ్ 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 ఆఫ్. ఇది వచ్చేసి కాఫ్. మామూలు తెలుగు ఇంగ్లీష్ లో కే సౌండ్ వస్తుంది కదా, అలాగే తెలుగులో కా ఖా గా ఘనాలో కా ఉంది కదా, కత్తి కుందుకు ఆ కా. కాఫ్ కాఫ్. తర్వాత లామ్ 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 ఎల్ సౌండ్. తర్వాత మీమ్ ఎం సౌండ్. తెలుగులో మా, అమ్మలో ఉన్న మా సౌండ్, మీమ్. తర్వాత ఇది నూన్ నూన్ ఎన్ సౌండ్, చాలా సులభం. వావ్ వావ్ వావ్. ఇది వచ్చేసి హా. అక్కడ చదివింది హా, ఇది వచ్చేసి హా. ఇది గొంతు యొక్క కింద భాగం నుంచి వస్తుంది. హా హా హా. అది గొంతు యొక్క మధ్య భాగం నుంచి హా హా హా. ఇది వచ్చేసి హా హా హా. తర్వాత హమ్ జహ్ హమ్ జహ్ హమ్ జహ్. దీన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హమ్ జహ్ హమ్ జహ్ హమ్ జహ్. లాస్ట్ లో కూడా హా సౌండ్ రావాలి. ఓకేనా? హమ్ జహ్. తర్వాత యా యా. ఇక్కడ వరకు పూర్తిగా లెసన్ నంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఈ పాఠంలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. 7 అక్షరాలు ఉన్నాయి. ఖా, సాద్, బాద్, ఆయిన్, తా, కాఫ్, వా. ఈ 7 అక్షరాలను హురూఫే ముస్తాలియా అంటారు. వీటిని ఎప్పుడు లావుగా చదవాలి. ఎప్పుడు కూడా ఈ అక్షరాలను లావుగా చదవాలి. ఎలాగంటే ఖా, రా, దాద్, తా, ఆయిన్, ఆఫ్. ఇలా ఈ 7 అక్షరాలను లావుగా చదవాలి. రేపు ఈ ఈ ఈ ఈ ఖైదా కూడా ఇక్కడి వరకు లావుగా చదవాలి. ఇక్కడి వరకు నేర్చుకొని రావాలి. అలాగే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకొని రావాలి. ఓకేనా? రైట్. ఇన్షాల్లా.